ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. మెయిన్గా ఈ వీడియోలో ఒక 3 డాక్యుమెంట్స్ అయితే చెప్తాను, అవన్నీ ఇప్పటి నుంచే రెడీ పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఉమెన్స్ సంబంధించి స్పెషల్గా ఒక కాలేజ్ అయితే ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే కనుక ఎస్పీఎస్డబ్ల్యూ అన్నమాట. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కోర్స్ విషయానికి వస్తే ఎస్సీఓఎన్, ఎస్పీఆర్సీ. ఈ కోర్స్ అయితే మనకి వెబ్ ఆప్షన్ టైంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పెట్టేందుకు మనకి అవకాశం అయితే ఉంటుంది. ఈజీగా కూడా అర్థమవుతుంది. మనకి మెయిన్గా మేనేజ్మెంట్ ఫీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫీజు విషయానికి వస్తే 70,000కి హాస్టల్తో పాటు అన్నీ మనకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. మీరు జాయిన్ అవ్వాలన్నా మీకు ఎటువంటి డౌట్ ఉందా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ డాక్యుమెంట్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2025, 2026 ఈ సంవత్సరం అయితే ఉండాలన్నమాట. ఇంకా ఎవరికైతే లేదో వెంటనే అప్లై చేసుకోండి. మనకి మీ సేవ లేదంటే ఏపీ సేవ నుంచి మనమైతే అప్లై చేసుకోవచ్చు. కొత్తది లేటెస్ట్ అయితే ఉండాలి. చాలామందికి 2023, 2024 అయితే ఉంటుందన్నమాట. అది కనుక మీరు పెడితే మళ్ళీ మనకి రీఅప్లోడ్ చేయమంటారు. ఆ సర్టిఫికేట్ రావడానికి చాలా టైం పడుతుంది. దానివల్ల మీ కౌన్సిలింగ్ డిలే అయిపోయి మీకు సీట్ కూడా మిస్ చేసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి మనకి కాలేజ్ అప్రూవల్ కూడా వచ్చేసినాయి. ఎప్పుడైనా మనకి స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అందుకు చెప్తున్నాను, ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2025, 2026 కొత్తది అయితే కావాలన్నమాట. ఎవరికైతే లేదో వెంటనే అప్లై చేసుకోండి ఈరోజే. సెకండ్ వచ్చేసరికి ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉంటారో వాళ్ళు కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రెడీ అయితే పెట్టేసుకోండి. అండ్ అలాగే దీని తర్వాత మూడోది వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్. మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా జనవరి 1, 2022 ఈ తారీఖున దీని తర్వాత సంవత్సరాలు కానీ నెలలు కానీ ఉన్నా మనకైతే సరిపోతుందన్నమాట. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఈజ్ ఇష్యూడ్ ఆన్, మనకి ఒక డేట్ ఇచ్చారు, ఆఫ్టర్ ఈ డేట్ కానీ దీని తర్వాత కానీ ఉంటే సరిపోతుందని చెప్పారన్నమాట. అండ్ అలాగే వైట్ రేషన్ కార్డు కూడా మనకైతే కావాల్సి ఉంటుంది. రెండిట్లో ఏమన్నా చాలు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే రైస్ రేషన్ కార్డు ఉన్నా మనకైతే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ రెండు ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవడం కోసం చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. నేను చెప్పిన ఈ 3 ఒకసారి చెన్నై కానీ రెడీ పెట్టుకోండి. ఫర్దర్ మీరు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్తున్నాను. ఓసీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొత్తది పెట్టుకోండి. క్యాస్ట్ కూడా కొత్తది తీసుకోండి. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఆధార్ కోడ్ కూడా అప్డేట్ చేయించుకోండి. మనకి ఇంకా టైం అయితే ఉంది కదా, ఈ టైంలోపు ఈ ప్యాచ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆధార్ కార్డ్ కూడా అప్డేట్ అయితే చేయించేసుకోండి ఫర్దర్గా. సో ఇదైతే సరిపోతుందన్నమాట. పాస్పోర్ట్ కూడా ఇది మరీ ఓల్డ్ కాకుండా రీసెంట్గా దిగింది కూడా ఓ దగ్గర అయితే పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే మనకి ఇన్కమ్ కూడా 2022 తర్వాత నుంచి ఉన్నా సరిపోతుంది. వైట్ రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది అన్నమాట. మ్యాక్సిమం ఇవి ఉంటే చాలు.